కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ నుంచి అక్రమంగా నిధులు హైదరాబాద్ ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాలకు ఎందుకు వచ్చాయి? కన్నడ రాజకీయాలను షేక్ చేస్తున్న కుంభకోణంలో హైదరాబాద్ లింక్ వెనుక ఎవరి పాత్ర ఉంది? సిద్ధరామయ్య సర్కారు టు రేవంత్ సర్కారు వయా హైకమాండ్. ఇదే వాల్మీకి స్కామ్ స్వరూపం. ఎస్టీ కార్పొరేషన్ నిధులు 187 కోట్లు స్వాహా చేసిన కుంభకోణంలో కాంగ్రెస్ అధిష్టానం పాత్ర క్లియర్గా కనిపిస్తోంది. మరి ఎందుకు ఈడీ మౌనంగా ఉంది? స్కామ్లకు కేర్ ఆఫ్ అయిన కాంగ్రెస్ను ఎవరు కాపాడుతున్నారు? Let's watch on this special drive. వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది. ఎస్టీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించిన స్కామ్ హైదరాబాద్ కేంద్రంగా జరగడం సంచలనం రేపుతోంది. వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 187 కోట్లు కాజేశారు. ఇందులో 44.6 కోట్లు హైదరాబాద్లోని ఆర్బీఎల్ బ్యాంకులో జమ అయినట్లు సిట్ నివేదికలో తేలింది. శివమొగ్గ టు బంజారాహిల్స్, యూనియన్ బ్యాంక్ టు ఆర్బీఎల్. ఈ మనీ ఎవరి ఖాతాలోకి వెళ్ళింది? స్కామ్ గ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఇరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ నగదు బదిలీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మనీ ట్రాన్స్ఫర్ లింక్ ఆధారంగా ఇప్పుడు ఈడీ తెలంగాణపై ఫోకస్ పెడుతుందా? కర్ణాటక వాల్మీకి స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సైతం లింక్ ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. అసలేంటి వాల్మీకి స్కామ్? ఎలా బయటపడింది? కొంచెం వెనక్కి వెళ్ళాలి. కర్ణాటకలో ఎస్టీల అభివృద్ధి కోసం పనిచేస్తుంది మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్కు చెందిన అకౌంట్స్ అధికారి చంద్రశేఖరన్ ఈ ఏడాది మే 26న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆయన సూసైడ్ నోట్లో వాల్మీకి స్కామ్ బయటపడింది. చంద్రశేఖరన్ చనిపోతూ రాసిన 6 పేజీల లేఖలో ఈ కుంభకోణం గురించి వివరించారు. కార్పొరేషన్కు చెందిన పలు బ్యాంకు ఖాతాల నుంచి 187 కోట్లు పక్కదారి పట్టినట్లు లేఖలో పేర్కొన్నారు. నిధులు దారి మళ్లించడంలో అప్పటి మినిస్టర్ నాగేంద్ర, కార్పొరేషన్ చైర్మన్ బసనగౌడ దద్దల్తో పాటు మరో 2 అధికారుల హస్తం ఉందని లేఖలో రాశారు. చంద్రశేఖరన్ సూసైడ్ లేఖతో వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖరన్ సూసైడ్ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో వాల్మీకి స్కామ్ ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత కార్పొరేషన్ ఎండీ రాజశేఖరన్ కుంభకోణంపై విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. వాల్మీకి కార్పొరేషన్కు సంబంధించిన నిధులు దారి మళ్లించారని ఆయన కంప్లైంట్ చేశారు. సంతకాల ఫోర్జరీ జరిగిందని చెప్పారు. కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల నుంచి హైదరాబాద్లోని పలు బ్యాంకు ఖాతాలకు మనీ ట్రాన్స్ఫర్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజశేఖరన్ ఫిర్యాదుతో హైగ్రౌండ్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు కర్ణాటక రాజకీయాల్లో విపక్ష పార్టీలన్నీ వాల్మీకి స్కామ్పై ఆందోళన చేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కర్ణాటక సర్కారు సిట్ ఏర్పాటు చేసింది.
వాల్మీకి స్కామ్పై ఎస్సీటీ ఏర్పాటు చేసిన ప్రతిపక్షాలు ఆందోళనలు విరమించలేదు. కేసు నీరుగార్చేందుకే ఎస్సీటీ ఏర్పాటు చేశారని ఆరోపించాయి. ఈ కుంభకోణంలో నిజాల నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ చేయాలని బీజేపీతో పాటు ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. సీబీఐ విచారణకు సిద్ధరామయ్య సర్కారు నిరాకరించడం అనుమానాలకు బలాన్ని ఇచ్చింది. మరోవైపు కర్ణాటక వాల్మీకి కుంభకోణం ఇష్యూని బీజేపీ పార్లమెంటులోనూ ప్రస్తావించింది. వాల్మీకి కుంభకోణంపై యూనియన్ బ్యాంకు అధికారులు సీబీఐ విచారణకు ఫిర్యాదు చేశారు. కార్పొరేషన్ నిధులు మళ్లించడంలో చాలా అక్రమాలు జరిగాయి. వాస్తవానికి కార్పొరేషన్ బ్యాంకు ఖాతా వసంతనగర్లోని యూనియన్ బ్యాంకు బ్రాంచ్లో ఉంది. లావాదేవీలన్నీ అక్కడి నుంచి జరుగుతాయి. కానీ యూనియన్ బ్యాంకు ఎంజీ రోడ్ బ్రాంచ్లో కొత్తగా ఖాతా ఓపెన్ చేశారు. కొత్త ఖాతాలోకి ట్రెజరీ నుంచి నగదు బదిలీ చేశారు. అక్కడ నుంచి హైదరాబాద్ ఆర్బీఎల్ బ్యాంకుకు సంబంధించిన పలు కంపెనీల ఖాతాలకు ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ జరిగాయి. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ రాజకీయంగా సంచలనం రేపింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే నగదు బదిలీ జరిగింది. అది కూడా మరో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తెలంగాణకు నగదు చేరింది. ఖచ్చితంగా ఈ డబ్బులు ఎన్నికల ప్రలోభాల కోసమే చేరినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడంతో స్కామ్లో సిద్ధరామయ్య పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకే ఈ ఇష్యూ పార్లమెంటును సైతం కుదిపేసింది. యూనియన్ బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయడంతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ రాజకీయంగా సంచలనం రేపింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే నగదు బదిలీ జరిగింది. అది కూడా మరో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తెలంగాణకు నగదు చేరింది. ఖచ్చితంగా ఈ డబ్బులు ఎన్నికల ప్రలోభాల కోసమే చేరినట్లు తెలుస్తోంది.
రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడంతో స్కామ్లో సిద్ధరామయ్య పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. అందుకే ఈ ఇష్యూ పార్లమెంటును సైతం కుదిపేసింది. యూనియన్ బ్యాంకు కూడా ఫిర్యాదు చేయడంతో సిబిఐ, ఈడీ రంగంలోకి దిగాయి. కర్ణాటకలో సంచలనం రేపిన వాల్మీకి స్కామ్పై ఈడీ, సిబిఐ పలు చోట్ల మెరుపు దాడులు నిర్వహించాయి. అప్పటి మంత్రి నాగేంద్రతో పాటు కార్పొరేషన్ చైర్మన్ బసనగౌడ, దద్దల్ ఇళ్లలో ఈడీ రైడ్స్ జరిగాయి. మరో ఇద్దరు అధికారులతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేసింది. ఈ కేసులో హస్తం ఉన్నట్లు తెలియపోవడంతో మంత్రి నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. నాగేంద్ర, బసనగౌడ, దద్దల్తో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో 90 కోట్లు అక్రమంగా బదిలీ అయినట్లు సిబిఐ, ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో కూడా స్కామ్ జరిగినట్టు తేలింది. కార్పొరేషన్ మాజీ ఎండీ పద్మనాభన్, అకౌంట్స్ అధికారి పరశురాం ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించారు. యూనియన్ బ్యాంకు ఎంజీ రోడ్డు బ్రాంచ్లో 2024 మార్చి 30న 50 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అదే రోజు ఎఫ్డీపై 45 కోట్ల లోన్ తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. హైదరాబాద్లోని ఆర్బీఎల్ బ్యాంకుకు చెందిన 9 అకౌంట్లకు 44.6 కోట్లు బదిలీ జరిగినట్లు సిట్ నివేదికలో పేర్కొంది. ఈ కుంభకోణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం హస్తం ఉందని పలువురు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సిట్ నివేదిక ఆధారంగా ఈడీ ఈ కేసును మరింత లోతుగా విచారణ చేసింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. హైదరాబాద్కు బదిలీ అయిన 44.6 కోట్ల నగదుపై ఈడీ ఆరా తీసింది. లోక్సభ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున మద్యం, ఖరీదైన వాహనాల కొనుగోలుకు ఈ డబ్బులు వాడినట్లు తేలింది. నగదు బదిలీకి వినియోగించిన బ్యాంకు ఖాతాలు నకిలీవని ఈడీ అధికారులు తెలిపారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకే కర్ణాటక ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఖర్చు కోసమే కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ నిధులు తెలంగాణకు తరలించినట్లు క్లియర్గా తెలుస్తోంది.
ये मामला है दो चीज़ का, दो स्कैम है। एक वाल्मीकि कॉरपोरेशन जो एसटी के लिए बना है उसमें 187 करोड़ का लफड़ा हो गया है, डाइवर्शन हो गया है और बेनामी अकाउंट में पैसा चला गया है। एससी एसटी के बारे में बहुत सारे हंगामा इधर लोकसभा में उठाते हैं राहुल गांधी, लेकिन उनका ही कांग्रेस सरकार उधर एसटी के पैसे हड़प रहे, तो उसका जांच हो रहा है। ईडी भी कर रहे हैं, सीबीआई भी कर रहे हैं और स्टेट पुलिस भी कर रहे हैं। तो उसका चर्चा नहीं होना चाहिए क्योंकि ये फाइनेंस मिनिस्ट्री के दरवाजे पे आ गया है और फाइनेंस मिनिस्टर सिद्धरामैया है, अवॉइड कर रहे हैं। दूसरा चीज़ है जो मैसूर अर्बन डेवलपमेंट अथॉरिटी वहाँ इलीगल कॉम्पनसेटिव साइट 14 साइट जो सिद्धरामैया का फैमिली लिया है उसके बारे में चर्चा करने को उधर नहीं दे रहे हैं। इसलिए अपोजिशन तो पूरा रात भर स्ट्राइक किया है, आज भी करेंगे और विधानसभा के बाहर भी उसका चालू रहेगा। కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న వాల్మీకి స్కామ్లో హైదరాబాద్ లింక్ కీలకంగా మారింది. ఈ కుంభకోణంలో దారి మళ్లిన నిధులు హైదరాబాద్లోని పలు కంపెనీల ఖాతాలకు చేరినట్లు తేలింది. సిట్ నివేదిక ప్రకారం సిస్టమ్ అండ్ సర్వీసెస్ కంపెనీకి 4.55 కోట్లు చేరాయి. రామ్ ఎంటర్ప్రైజెస్కు 5.07 కోట్లు బదిలీ జరిగింది. స్కిల్ మ్యాప్ ట్రైనింగ్కు 4.84 కోట్లు, స్వాప్ డిజైన్కు 5.15 కోట్లు, జిఎన్ ఇండస్ట్రీస్కు 4.42 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు తేలింది. వీటితో పాటు నోవెల్ సెక్యూరిటీకి 4.56 కోట్లు, సుజల్ ఎంటర్ప్రైజెస్కి 5.63 కోట్లు బదిలీ జరిగింది. V6 బిజినెస్కు 4.50 కోట్లు అందినట్లు సిట్ నివేదికలో పేర్కొంది. అయితే ఇంత క్లియర్ లీడ్స్ కనిపిస్తున్న ఈడీ, సిబిఐ ఎందుకు తెలంగాణ కేంద్రంగా విచారణ చేయడం లేదనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ విచారణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ను ఎవరు రక్షిస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ స్కామ్తో రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తోందన్నారు. ఇందులో V6 బిజినెస్కు 4.5 కోట్లు బదిలీ అయినట్లు ఆధారాలు పోస్ట్ చేశారు. మరి V6 బిజినెస్ ఓనర్ ఎవరని కేటీఆర్ నిలదీశారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో నగదు డ్రా చేసి ఎందుకు వినియోగించారని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్కు సంబంధించి రాష్ట్రంలో సిట్, ఈడీ, సిఐడి సోదాలు జరిగాయని కేటీఆర్ చెప్పారు. ఆ వార్తలు బయటకు రాకుండా ఎవరు అణిచివేశారంటూ ప్రశ్నించారు. స్వయంగా కర్ణాటక మంత్రి సతీష్ జార్కిహోలీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా ఈడీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలను ఎవరు కాపాడుతున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.